యేసుక్రీస్తు నుండి పరమ తండ్రి అయిన దేవుని నుండి మీ అందరికీ కృపయు కనికరము సమాధానము విస్తరించునుగాక. దేవుని పరిశుద్ధ ప్రణాళికలు నేడు మనమందరం ఈ పరిశుద్ధ వివాహము కార్యక్రమంలో పాలుపంపులు పంచుకునే కృప మీకును అలాగనే దేవుని దాసునిగా నాకును దేవుడిస్తున్న రీతిలో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినమున దేవుని చిత్త ప్రకారముగా వివాహమందు జతపరచబడుటకు పెళ్లి కుమారునిగా సంసిద్ధుడై ఉన్న మనోహర్కును, పెళ్లి కుమార్తెగా సంసిద్ధురాలై ఉన్న కెజియా జ్యోతికిని నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వేదిక పైన ఉన్న దేవుని సేవకులకు అందరికీ, సభలో ఉన్న సేవకులకు, అలాగనే ఈ యొక్క వివాహ కార్యక్రమము చక్కగా జరిగిస్తున్న అధ్యక్షులు వరప్రసాద్ గారికి ప్రత్యేకమైన వందనములు. దేవుని వాక్యము వినుటకు మనమందరము ఆసక్తితో ఉన్నాం. అలాగే దేవుని వాక్యం చాలా ప్రధానమైనది. పెండ్లిలో ఏ వాక్యం చెప్తారో మీలో చాలా మందికి ముందే బాగా తెలుసు. ఇక్కడ ఒక ప్రత్యేకత నేను గమనిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నా. అదేమనగా అద్భుతమైన సైలెన్స్ ఇక్కడ బాగుంది. కొన్ని చోట్ల మంచి హడావిడిగా ఆయన ఏదో చెప్తాడే మన గొడవ మనం ఇప్పుడే కలుసుకున్నాం కదా అని చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను నమస్కారాలు చెప్పి వాళ్ళని కొంచెం నా లేక దేవుని వైపునకు తిరుగుకుంటూ ఉంటాం. చాలా సంతోషం. నేను మీ అందరికి కనబడుతున్నాను అనుకుంటున్నాను. కనబడుతున్నాను అన్నవారు మీ చేయి చూపండి. గొడుగులు చాలా అడ్డు వచ్చేసినాయా? గొడుగులు ఉండాలి. ఎంతసేపు చెప్తారు అని మీలో చాలా మంది ఇప్పటికే వాచ్యలు చూస్తూ ఉంటుంటారు. మీరు అనుకున్న సమయం కంటే నేను ముందుగానే ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథం అద్భుతముగా వివాహ వ్యవస్థను గురించి తెలుపుచూ ఉన్న సత్యం చాలా విశాలముగా పరిశుద్ధ గ్రంథం అంతా ఉంది. మరియు ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు కూడా పలు చోట్ల వివిధ రకములైన విషయాలతో అది ప్రస్తావించబడుచు సాగుచు ఉన్నది. చక్కని లేఖన భాగములు చదివించారు. దానిలో మొదటి లేఖన భాగము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు చదివించారు. కానీ చాలా ప్రాముఖ్యమైన వాక్యం కూడా ఉంది 25వ వచనం. అప్పుడే ఆ అధ్యాయం ఆ భాగం పూర్తవుతూ ఉంటుంది. మా వాళ్ళు ఏదో సిగ్గుపడి 25వ వచనం పెద్ద అని మనం అనుకున్నాం. కానీ దేవుడు మాత్రం దాన్ని పరిశుద్ధంగానే సిద్ధపరిచాడు. ఈ వాక్య భాగంలో నుండి మీకు లేక మనం 4 విషయాలను త్వరగానే ధ్యానించుకొని ముందుకు వెళదాం. మీరెవరు విన్నా వినకపోయినా వీళ్ళిద్దరూ మాత్రం బాగా వింటున్నారనే నేను అనుకుంటున్నాను. అడగడం బాగోదు కానీ తప్పకుండా వాళ్ళు వింటున్నారనే అర్థమవుతుంది. ఈ భాగంలో చక్కగా ద డివైన్ డిజైన్ ఆఫ్ ద మ్యారేజ్, వివాహమునకు పరమందున్న దేవుడి అద్భుతముగా సిద్ధపరచిన డిజైన్. డిజైన్ అంటే అందరూ తెలుసు కదా. మనం ఇల్లు కట్టాలన్నా ఏదైనా చేయాలంటే ముందు దానికి డిజైన్ లేక బ్లూ ప్రింట్ కావాలి. ఆ బ్లూ ప్రింట్ను దేవుడి అద్భుతంగా సిద్ధపరిచాడు. అది ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం వరకు మనకు చాలా తేటగా కనబడుచు పునాదిని వేస్తూ పరిశుద్ధ గ్రంథము గుండా మనలను నడిపిస్తూ ఆశీర్వదిస్తుంది. మొదటి భాగం దానిలో మనం చూసినప్పుడు 18వ వచనము ద డివైన్ డిసిజన్. పరమందున్న దేవుడే ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట
మంచిది కాదు అని అతనికి సాటి అయిన సహాయం. అంటే వివాహము అంటే దేవుడు సిద్ధపరిచిన ఒక మంచి కార్యం. ఇక్కడ పెళ్ళైన వారు చాలా మంది ఉన్నారు, పెళ్లి కాని వారు చాలా మంది ఉన్నారు, పెళ్లి చేసుకుంటున్న వారు ఇక్కడ ఉన్నారు. పెళ్లి చేసుకున్న వారిని అడుగుతున్నాను, పెళ్లి చేసుకోవడం మంచిదే అంటారా? నవ్వుతున్నారేంటి? మంచిదే అని నవ్వుతున్నారా, లేకపోతే మంచిదేనండి అంటున్నారా? మరి వీళ్ళు అడిగితే ఏమంటారు? తప్పకుండా మంచిదే అంటారు. ఎందుకంటే మీ అందరికి తెలుసు, ఏం తెలియదు కదా. కాబట్టి ఇది మంచిదని మనం చెప్పడం కాదు, ఎవరు చెప్పారు? సర్వ సృష్టికర్త అయిన దేవుడే చెప్పాడు. నీకు వివాహం చేయడం ద్వారా నీకు నేను మంచిని చేస్తున్నాను. మరి ఈవిడికి, ఆమెకు కూడా మంచిని దేవుడు చేస్తున్నాడు. కాబట్టి వివాహంలో మొదటి అద్భుతమైన తలంపు దేవునిది. మీకు, నీకు, మనందరికీ వివాహంలో మంచి 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 జరగాలి అని. మన ప్రాంతంలో ఎక్కువ బాగా 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 అని వాడతాం. తెలంగాణ వాళ్ళు ఎక్కువ మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారా అంటారు. మనకి ఇలా మంచిగా ఉన్నారంటే ఏదో మంచిగా గుర్తుపోతుంటాయి. ఎందుకంటే మన వాళ్ళు మంచి అనే మాటను చాలా త్వరపడిపోతుంటారు. 2 అధ్యాయం 1 నుంచి 11 వరకు చదివారు. చాలా మంది చదవండి, ఒక్కోసారి కొంచెం చదువుతారు, ఒక్కోసారి మంచిగా చదువుతారు, ఒక్కోసారి ఏం చదివేస్తుంటారో. దేవుని సేవలు కూడా కొన్నిసార్లు చదివినప్పుడు నాకు ముందు దడదలాడిపోతుంటుంది. ఏంటో బాబు ఇలా చదువుతున్నారు వీళ్ళు ఆ మంచి అనేది. కాబట్టి ఇలాగున్నా కొన్నిసార్లు. కాబట్టి దేవుడు వివాహము చేయడంలో మంచిని చేస్తున్నాడు. మీ అందరికీ మంచిని చేశాడు. వివాహమైన వారికి, వివాహం చేసుకుని మీకు దేవుడు మంచిని చేస్తున్నాడు. రెండవ భాగం అక్కడ మనం చూస్తాం. 21 నుండి 22, 23 వచనం వరకు మనం చూస్తే ఈ వివాహమునకు దేవుడు సిద్ధపరిచిన అద్భుతమైన విశ్లేషణ. వివాహం అనేది పురుషునికి స్త్రీకి మధ్య జరగవలసిన అద్భుతమైన బంధం. ద డివైన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది మ్యారేజ్ దేవుడే ఇచ్చాడు. అది మనందరికీ బాగుగా తెలిసినది. ఆదామునకు దేవుడు గాఢ నిద్ర కలిగజేసి అతని ప్రక్కటి ఎముకలలో నుండి ఒక ఎముకను తీసి ఆమెను తయారు చేశాను. ఆదాము సృజించబడ్డాడు, ఆమె తయారు చేయబడింది. ఈ విధముగా దేవుడే సిద్ధపరిచినటువంటి ఈ విషయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయములు కనబడుచు ఉన్నవి. ప్రక్కటెముకలను తీయడంలో సహచరునిగా, భాగస్వామిగా, అర్ధాంగిగా ఉండుట అనే అర్థమును ఇస్తూ ఉన్నాడు. సంఘ పితరుడైన సెయింట్ అగస్టిన్ అని ఆయన చెప్పిన మాట ఏమనగా, స్త్రీని దేవుడు తలలో నుండి తీయలేదు, అక్కడ కూర్చుండబెట్టుకుంటా కానీ, లేక కాళ్ళలో నుండి తీయలేదు, అక్కడ ఆమెను అబలగా లేక తబలాగా వాయించడానికని కానీ, దేవుడు ప్రక్కటి ఎముకలు తీయడంలో సహచరునిగా నిద్ర ఇచ్చుట అది గొప్ప దీవెన. ఈ విషయం కొన్నిసార్లు అర్థం కావాలి అంటే పురుషుడికి భార్య ఎలా సిద్ధపరచబడుతుందో. ఒకప్పుడు సండే స్కూల్ టీచర్ ఇలా చెప్పింది. పిల్లలు బాగా విన్నారు. ఒక 9-10 సంవత్సరాల కుర్రోడు బాగా విన్నాడు. విన్న తర్వాత మళ్ళీ వారు మాత్రం కొంచెం కడుపులో నొప్పి వచ్చినట్టుగా అనిపించింది. ఇంట్లో వాళ్ళు చాలా తొందరపడుతున్నారు, హాస్పిటల్ తీసుకెళ్దామని. అప్పుడు వాడు అంటున్నాడట, అమ్మా బహుశా దేవుడు నాకు భార్యను తయారు చేస్తున్నాడేమో అన్నాడు. అంటే అర్థమేంటి? దేవుడు అతని కోరు యూజువల్లీ అదే కదా మనకు. అంటే స్త్రీ కొంచెం వయసు తక్కువగా ఉంటుంది ఈ సమయంలో. ఇంకా మన వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి చెప్పకెళ్ళా, పుట్టిన వెంటనే అందరూ కొంతమందికి గీతలు గీసేస్తూ ఉంటారు. ఇలాంటి అది మన సాంప్రదాయం. ఓకే, అది కొంతమేర. ఏది ఏమైనా దేవుడే అద్భుతంగా దీనిని సిద్ధపరుస్తూ ఉండి స్త్రీని తయారు చేస్తున్నాడు. ఈ తయారు చేయబడిన స్త్రీ ఎక్కడ ఉంది అని వెతకలాడటమే పెళ్లి కొరకు చూడడం. మరి మనోహర్ గారికి
వివాహం చేయాలని వారి ఇంటి వారు ఆశించినప్పుడు ఆయన ప్రకటన ఎక్కడుంది అని వెతికిన వారు చాలా మంది ఉన్నారు. పాతకాలంలో పెద్దలు బాధపడుతుండేవారట, నీ కొరకు తిరిగి చెప్పులు అరిగిపోయింది అని. ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు కూడా లేరు. చెప్పులు అరిగిపోయి అంటే బూట్లు కొనేవడానికి పెళ్లి కొడుకు రెడీగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు నాకు బాగానే మన ఎదుట చక్కని ఉద్యోగాలతో, ఉన్నతమైన ఉద్యోగాలతో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడే అద్భుతమైన ప్రణాళిక. ఈ విధంగా ఒకరికి ఒకరు తప్పకుండా ఉన్నారు. నేను గడిచిన సంవత్సరంలో ఒక మ్యారేజ్ చేశాను. ఆ మ్యారేజ్ చేసిన ఆ వ్యక్తి ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు. అబ్బాయి అతను స్కూల్కి వెళ్ళలేదు. ఏమి ముద్ర, కొంచెం కష్టమైన పరిస్థితి. ఆయన దొరికిన భార్య కూడా మా ప్రక్క ఊరిలోనే 5 కిలోమీటర్ల దూరంలో దొరికింది. ఆవిడ కూడా 5 అక్క చెల్లెల మధ్యలో ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు. నేను కూడా ఏముద్రనండి అన్నది. అది నాకు చాలా ఆశ్చర్యమైంది. దేవుడు ఎలాగా సిద్ధపరుస్తాడో ఒక్కొక్కసారి. ఈ రోజుల్లో కొన్ని అబ్బాయిలు అక్కడెక్కడ ఏడు ముద్రలు ఉన్నా అసలు అమ్మాయిలు మాత్రం ఎక్కడైనా సంతకాలు పెట్టే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించారు. ఆ కుమార్తె ప్రస్తుతం గర్భఫలంతో ఉన్నది. మా సంఘ బిడ్డల్లో ఒక కుటుంబముగా వారు ఉన్నారు. ఈ విధముగా దేవుని యొక్క అద్భుతమైన ఏర్పాట్లు తప్పక మన ప్రియ బిడ్డలకు దేవుడు సిద్ధపరిచిన వారు దొరికే వరకు దేవుని దగ్గర మనం కనిపెట్టుకొని ఉండడం. పాస్టర్ జ్యోతిబాబు గారు వారి కుటుంబం కుమార్తె విషయంలో వారు ఒక విశిష్టమైన విశ్వాసాన్ని కలిగి దేవుని దగ్గర పోరాడారు. అలాగే కుమార్తె కేజీఆర్ కూడా మంచి విశ్వాసంతో దేవుడు చేస్తాడు అని ఎదురు చూసిన రీతిలో వాటన్నిటికీ సమాధానముగా దేవుడు నేడు ఈ కార్యమును చేయించు ఉన్నాడు. దేవుడికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. తప్పక దేవుడే చేయాలి. దేవుని దగ్గర మనం మొదలుపెట్టుకుంటాం. అలాగే ఈ భాగంలో మనం చూసినప్పుడు వివాహమైనది. ఆదాము గారు చక్కగా పాట పాడారు. నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము అని చెప్పి. నిజానికి పాతకాలంలో అప్పుడప్పుడు పెళ్లి కుమార్తెని చూసినప్పుడట పాట పాడమని ఎవరట. ఇప్పుడైతే పాట పాడమని అడిగిన పాట అనేది ఏమీ లేదు. MBBS అంతకంటే ఏం కావాలి నీకు అంటున్నారు. ఏంటి అసలు పాట పాడుతుందో లేదు మనకు తెలియదు. కానీ ఇలాంటి ప్రస్తుత విషయాలు మారిపోయినవన్నీ, ప్రస్తుత విషయాలన్నీ కూడా మారిపోయాయి. దేవుడు అద్భుతముగా నడిపిస్తున్నాడు. మనం చదివిన లేఖన భాగంలో 24వ వచనంలోనికి మనం వచ్చినప్పుడు వివాహమందు ఏ విధముగా మనం ముందుకు వెళ్ళాలి అన్నది దేవుడిస్తున్న నిర్దేశం, ద డివైన్ డైరెక్షన్. దేవుడే చక్కని నిర్దేశాలు, గైడెన్స్ ఆయన ఇస్తూ ఉన్నాడు. 24వ వచనంలో చక్కగా ఈ మాటలు కనబడుచున్నవి. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై యుందురు అనే ఆ ప్రాసెస్ చక్కగా కనబడుచు ఉన్నది. దీనిలో కనబడుచున్న చక్కని మాటలు మరి ప్రతి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనుట అనేది తల్లిదండ్రులకు దేవుడిస్తున్న గొప్ప దీవెన. ఆ విధముగా మనము ఆనందించాలి. అయితే అక్కడక్కడ మన సంస్కృతిలో చూస్తుంటాం, పెళ్ళైన నుంచి ఆయన ఆవిడి ఒకటైపోయారు, మా అబ్బాయి కోడలు ఒకటైపోయారు అని చెప్పి పక్కన ఇంకొక ఆమెతో చెప్తే ఆవిడ ముందే చెప్పాను కదా నీకు. ఏంటి వాళ్ళిద్దరు ఒకటవ్వకపోవడం ఏంటి, ఒకటయ్యారని సంతోషించాలి. అయితే సాతానుడు చాలా సులువుగా ఈ మాటలను వెనుకకు త్రిప్పి కుటుంబాలను నాశనము చేస్తూ ఉన్నాడు. అందుకే సాతానుని మనం ఎప్పటికప్పుడు గుర్తించాలి, వారిని గద్దించాలి, వారికి దూరముగా ఉండుటకే మనము ప్రయాసపడాలి. తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనుట అనే ఈ మాటను దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగనే మరి ఈ సమయంలో కీర్తనలు 45:10 వచనంలో మనం చూసినప్పుడు కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, ఈ రాజు నీ ప్రభువు, ఈ రాజు నీ ప్రభువు, నీ సౌందర్యమును కోరిన వాడు. అక్కడ
మనము కుమారి ఏం చేయవలసి ఉంటుంది? తన తల్లిదండ్రులను మరచి ఇక ఆమెకు దేవుడిస్తున్న తన భర్తతో తన జీవన ప్రయాణాన్ని సాగించాలి. నిజానికి వివాహములు జతపరచబడిన తరువాత ఈ దీవెనలు వారు సాగించినప్పుడు దేవుడు వారిని చక్కగా ఆశీర్వదిస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథములకు మించిన గైడ్ జీవితానికి, కుటుంబానికి మరొకటి లేనే లేదు. ఇక 4వ విషయంలోనికి వచ్చేసరికి దేవుడు వారిని ఆశీర్వదించుటకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదమే వారు ఏకమైన తరువాత అక్కడే కనబడుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదములలో మొదటి ఆశీర్వాదము లైంగిక ఆనందము. దేవుడు సిద్ధపరిచిన లైంగిక ఆనందం అది తప్పక పరిశుద్ధ గ్రంథం చెబుతున్న విషయం. దానిని కొన్నిసార్లు మనము మరుగుగా ఉంచడానికి ప్రయత్నం చేసిన పరిశుద్ధ గ్రంథం మాత్రం దానిని గురించి మాట్లాడుచున్నది. ఆపై దేవుడు ఇచ్చిన సంతానపు ఆశీర్వాదములు, ఇక ఆపై సంపద ఆశీర్వాదములు. అలా ఉన్న ఆశీర్వాదాన్ని గురించి మనం చూస్తూ ఉండినప్పుడు అధ్యాయాలే మనం ఆశీర్వాదాలుగా పొందుకుంటాం. ఆదికాండం 2వ అధ్యాయం మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆదికాండం 26వ అధ్యాయం మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. కీర్తనలు 45వ కీర్తన నెరవేర్చబడుతుంది. కీర్తనలు 127వ కీర్తన నెరవేర్చబడుతుంది. కీర్తనలు 128వ కీర్తన నెరవేర్చబడుతుంది. ప్రత్యేకముగా పుస్తకముగా ఉన్న పరమ గీతములు అనే గ్రంథం మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఇవన్నీ చెప్పాలి అంటే చాలా సమయం పట్టిన తప్పక ఈ ఆశీర్వాదములు ప్రతి కుటుంబములకు సర్వశక్తిమంతుడైన దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. అందుకే వివాహము అనే మాటకు విలువైన వాక్య వాగ్దానముల మూలముగా హత్తుకొనబడిన వారై ముందుకు సాగిపోవుట. విలువైన వాక్య వాగ్దానముల మూలముగా హత్తుకొనబడిన వారై ముందుకు సాగిపోవుట. దేవుడు సిద్ధపరిచిన ఈ దీవెనలు మీ అందరి జీవితాలలో లేక మీ కుటుంబాలలో కనబడుచున్నవి. దేవుడు కట్టుచున్న ఈ కుటుంబంలోనూ కనబడుచు ఉన్నవి. ఇక పెళ్లి కుమార్తెను గురించి ఆమె యొక్క టైటిల్ మారుతుంది. ఆమె భార్యగా దేవుడు ఆమెకు టైటిల్ మారుస్తా ఉన్నాడు. పరిశుద్ధమైన బైబిల్ భార్యను గురించి చాలా విషయాలు, సాటి అయిన సహాయం, ఫలించు ద్రాక్షావళి, భార్య దొరికిన వారికి మేలు దొరికేను, సుబుద్ధి గల భార్య, యెహోవా యొక్క జ్ఞానము అనే గుణవతి అయిన భార్య దొరుకుట. ఒక ఆయన చదవమంటే అదురు అని చదివాడట. గుణవతి అయిన భార్య దొరుకుట అదురు. అది నిజానికి చాలాసార్లు గుణవతి అయిన భార్యను కలిగిన వారు అదురుతానే ఉంటుంటారు. నా మట్టుకు నేను అదురుతానే ఉంటుంటాను. మీరు ఒప్పుకున్నా లేకపోయినా ఒక్కొక్కసారి వెనక్కి ముందుకి చూడవలసి వస్తుంది. ఏమని ఆవిడగా ఏమన్నా వింటుందా, మాస్టర్ గారితో నేనేం మాట్లాడుతున్నాను అని చెప్పి. కొన్నిసార్లు ఆ అదురు మన మంచికే. అదురు ఎందుకేవి? మన మంచికి. ఇంకొక ఆయన అంటాడు అలా అదరకపోతే తర్వాత మనం ఏమి ఉంచినట్లు ఉండదు అని. ఇంకా చాలా వ్యాఖ్యానాలు మీరు అందరూ వింటూ ఉంటారు. బైబిల్ గ్రంథం చెబుతుంది గుణవతి అయిన భార్య మూలముగా ఇల్లు కట్టబడుతుంది, పొలం కొనబడుతుంది, అద్భుతమైన గృహము, ఇంకా అవసరమైన అద్భుతమైన సౌకర్య. ఈరోజు ఒక కారు కొనుక్కొని మంచి ఇల్లు కట్టుకొని ఉన్నాను అంటే ఆ వెనుక గుణవతి అయిన భార్య ఉంది అని రుజువు అవుతూ ఉంటుందట. ఈ విధంగా అలాగనే యోగ్యురాలు తన పెరటికి కిరీటము అని సామెతల గ్రంథంలో ఇంకా చాలా విషయాలు చెప్పబడుతూ ఒక భార్యను, ఒక స్త్రీని ఆమె లక్షణాలను చెబుతూ ఉంది. ఇక పురుషుని గురించి చక్కగా దేవుని వాక్యం చెబుతున్న మాటలు ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 22, 23 వచనములు మాత్రమే స్త్రీని గురించి మాట్లాడుతున్నాయి. ఇక తర్వాతవన్నీ కూడా పురుషుని గురించి మాట్లాడచ్చు. పురుషుడు ప్రేమికుడు కాదు, ఏలుబడి చేయువాడు, ఏలువాడు కాదు,
అలాగనే ప్రాణము పెట్టువాని గాను పోషకుని గాను అన్ని విషయాలు అనుగ్రహించవలసిన విషయం. ఒక బాధ్యత, భారము దేవుడు పురుషునికి ఇచ్చి ఆ కుటుంబమును కట్టుచూ ఉన్నాడు. జ్యోతిబాబు గారు వారి అల్లుడు గారిని చూసినప్పుడు ఈమె కావలసినవన్నీ ఈయన ఇవ్వగలడా అనే చూస్తారు. అక్కడే భారం, ఎన్నికల శాలరీ ఉంది అనేది కూడా అక్కడ కనబడుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి కొంచెం కష్టంగా ఉంటుంది. మీ సౌకర్యం పోయినా కొత్త సబ్బు మాత్రం తప్పకుండా ఏ బ్రాండ్ చెప్పారో ఆ బ్రాండే కొనేవారు. కాబట్టి మామూలు సబ్బులు కుదరదు. ఎందుకంటే ఇలా పట్టిస్తూ ఉంటారు ఏం వాడితే మంచిది. అందుకే అన్న తన శరీరంలో ద్వేషించువాడు ఎవరినో లేడు కానీ దానిని పోషించి సంరక్షించుకోవడం. 2 సార్లు స్నానం చేసి ఒక్కసారి కానీ సొప్పు పెట్టుకోకపోతే మన మనసు అంతా ఎలా ఉంటుంది? అయ్యో పొద్దున్న చేసేది కానీ ఇదేమి పెట్టుకోలేదు అనే రీతిలో తప్పక ఈ గొప్ప దీవెన. మరొక ఆయన అంటాడు, ఈ డ్రెస్సును గురించి మాట్లాడదు. పెళ్లి కుమార్తె చక్కగా తెల్లబట్టలు వేసుకుంటుందండి. పెళ్లి కుమారులు ఏమో రకరకాలైన రంగుల డ్రెస్సులు వేసుకుంటారు ఏంటి పాస్టర్ గారని ఒక ఆయనకు వచ్చిన ధర్మ సందేహం అడిగాడట. అప్పుడు ఆయన చెప్పాడట సందేహానికి జవాబు, పెళ్లి కుమార్తె తెల్లబట్టలు వేసుకున్నాను, నేను ఆనందంలోని ప్రవేశిస్తున్నాను అని అర్థం. ఇక రంగు బట్టలు వేసుకున్నాయని అర్థమైంది కదా. రంగు బట్టలు వేసుకున్నాయి ఏమైంది? ఇంకా అయిపోయిందా? ఇంకా అయిపోయిందంటే అయిపోయింది అని కొంతమంది అలా నిరుత్సాహపరుస్తుంటారు. ఏమైపోదా? తప్పకుండా దేవుడు ఇచ్చిన కృపలో ఇంకా అవసరమైతే ఎన్ని రంగులైనా డ్రెస్సులు మీరు మార్చుకోవచ్చు. దేవుని కృపతో అన్ని దీవెనలు మనం అనుభవిస్తాం. ఇక మొదటి అద్భుతం, యేసయ్య చేసిన మొదటి అద్భుతం మీ అందరికీ బాగా తెలుసు. మొదటి అద్భుతం ఏంటి? వాటర్ని వైన్గా మార్చేశారు. తెలుగులో చెప్తారు ఎవరు కూడా, వాటర్ని వైన్గా మార్చేశారు. అది అయిపోయింది. 11వ వచనం, ఆయన ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచను. మనమందరం తప్పక ప్రతి వివాహము ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఇదే మన ఇక్కడ కుటుంబాలుగా మీ కుటుంబం ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఈ రోజు కట్టబడుచున్న ఈ కుటుంబం ద్వారా మరొక జ్యోతిల కుటుంబం ద్వారా దేవునికి మహిమ కలగాలి. ముందు దినాల్లో కట్టబడబోయే కుటుంబాల ద్వారా దేవునికి మహిమ కలగాలి. మనమందరం ప్రతి దినము సర్వశక్తిమంతుడు మన రక్షణకర్త అయిన యేసునకు మహిమ తెచ్చుచు సాగుటకును ఈ దినములో దేవుడు కట్టుచున్న ఈ కుటుంబం ద్వారా దేవునికి మహిమ కలుగుచు వీరును దేవుని రాజ్య వ్యాప్తికి ఆశీర్వాదముగా నుండునట్లు దేవుడు కెజియా మరియు మనోహర్లను ఆశీర్వదించునుగాక. సభికులైన మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.